గారు. ఇప్పుడు సరే చాలా ఇప్పుడు చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను ఆయన మాట్లాడిన దానిలో ఏ పాయింట్ మీద పోను. నేను ఒక పాయింట్ నేను పట్టుకుంటా. నాగార్జున సార్ కింద రైట్ కెనాల్కు నీళ్ళకి ఇబ్బంది ఉన్నదా లేదా? అవును. బచావత్ ట్రిబ్యునల్ వీళ్ళు అడిగింది ఏంటంటే నెల్లూరు దాకా నాగార్జున సార్ రైట్ కెనాల్ తీసుకుపోవాలని అన్నారు. తీసుకుపోవాలంటే నీళ్లు లేవని చెప్పి బచావత్ ఏం చేసిండు, దాన్ని కట్ చేసి ఒంగోలు వరకే ఇచ్చిండు, ప్రకాశం జిల్లా వరకే ఇచ్చాడు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ తక్కువ ఖర్చుతోని బనకచెర్లకు తక్కువ ఖర్చుతోని అంటే 150 టీఎంసీల బొల్లేపల్లి రిజర్వాయర్ అవసరం లేదు, 7 స్టేజీల లిఫ్ట్ అక్కర్లేదు, అక్కడ నుంచి బనకచెర్లకు ఇంకో 4 స్టేజీల లిఫ్ట్ కూడా అక్కర్లేదు. అంటే మొత్తము ఈ లిఫ్ట్లను అవాయిడ్ చేసి ఆ రిజర్వాయర్ని అవాయిడ్ చేసి ప్రకాశం బ్యారేజ్ నుంచి ఒక్క లిఫ్ట్ ద్వారా టేల్ పాండ్లో పడేస్తే నాగార్జునసార్లో పడతాయి. ఒకటే లిఫ్ట్ ప్రకాశం బ్యారేజ్ నుంచి ఒకటే లిఫ్ట్లో డైరెక్ట్ టేల్ పాండ్లో పడతాయి. టేల్ పాండ్ నుంచి ఆల్రెడీ రివర్సబుల్ పంపింగ్ ఉన్నది నాగార్జున సార్కు, కొత్తగా మనం వేరే పెట్టాల్సిన అవసరం లేదు. అక్కడ నుంచి నాగార్జున సార్ నుంచి కుడి కాలువ ద్వారా ఇంకా 200 కిలోమీటర్లు నెల్లూరు తీసుకుపోమనండి, మనకేం ఇబ్బంది లేదు. రెండవది, ఇవాళ చంద్రబాబు నాయుడు చేసేది ఓన్లీ రాయలసీమకే లాభం అవుతుంది. నేను చెప్పే దానిలో కోస్తాకు రాయలసీమకు న్యాయం ఉన్నది. ఎందుకంటే కోస్తాలో నెల్లూరు జిల్లా వస్తుంది, ఒంగోలు జిల్లా వస్తుంది, గుంటూరు జిల్లా వస్తుంది. నాగార్జున సార్ రైట్ కెనాల్ కింద ఇబ్బంది ఉన్నది కాబట్టి డైరెక్ట్గా నాగార్జున సార్ రైట్ కెనాల్ని ఇంకా 200 కిలోమీటర్లు తీసుకుపోమనండి, ఈ గోదావరి నీళ్లు నాగార్జున సార్లో పడతాయి. రెండవది, ఇంకొక 3 లిఫ్ట్లు పెట్టుకుంటే డైరెక్ట్ శ్రీశైలం రిజర్వాయర్ నింపొచ్చు. అప్పుడు బనకచెర్ల పోతిరెడ్డిపాడు బ్యాక్ వాటర్ నుంచి 18 కిలోమీటర్ల దూరమే ఉంటుంది గ్రావిటీ కెనాల్ అది. అంటే 3-4 లిఫ్ట్లతోని మా అంటే ఒక 5 లిఫ్ట్లతోని పూర్తయ్యేదానికి 20 లిఫ్ట్లు ఎందుకండి? దాంతో పాటుగా 150 టీఎంసీల రిజర్వాయర్ ఎందుకు? ఆ పల్నాటి సీమలో భూములను మళ్ళీ భూసేకరణ చేయాల్సిన అవసరం ఏంది? అంటే ఒక సింపుల్ సొల్యూషన్ ఇది, నేను చెప్పేది కాదు. ఆంధ్ర ఇంజనీర్లు జగన్ కేసీఆర్ గారు మీటింగ్ పెట్టుకున్నప్పుడు 5 రిపోర్ట్లు తయారు చేశారు. 5 రిపోర్ట్లలో ఒక రిపోర్ట్ ఏంటంటే తక్కువ ఖర్చుతోని 2 ప్రాంతాలకు లాభమయ్యే విధంగా వాళ్ళు 400 తీసుకుపోతారా 500 తీసుకుపోతారా వాళ్ళ ఇష్టం, కానీ నాగార్జున సార్కు సప్లిమెంటేషన్ అవుతుంది, అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టులకు సప్లిమెంటేషన్ అవుతుంది. దేశంలోనే అతి కరువు జిల్లాలుగా ఉన్న మహబూబ్ నగర్, నల్గొండ లాంటి జిల్లాలకు కూడా లాభం జరుగుతుంది. ఈ ప్రతిపాదన కేసీఆర్ జగన్ ఇద్దరు చేసింది కూడా కాదండి, ఇంజనీర్లు చేశారు. 5 రిపోర్ట్లు ఉన్నాయి, 5 రిపోర్ట్లలో ఒక రిపోర్ట్ చెప్పాను, 5 కూడా 2 ప్రాంతాలకు న్యాయం జరిగేది. అయితే ఎందుకు ఇది ఇంప్లిమెంట్ కాలేదు? కేసీఆర్ గారితో జగన్ భేటీలు ఎందుకు ఆగిపోయినాయి అని అంటే చంద్రబాబు నాయుడు ఒక దుష్ప్రచారం మొదలు పెట్టాడు. ఏమని? జగన్ అమ్ముడు పోయాడు, ప్రగతి భవన్ పోయిండు, కేసీఆర్తో కుమ్మక్కయిండు, తెలంగాణలో మన నీళ్లు తెలంగాణ నుంచి రావాలంటే తెలంగాణ వాళ్ళు రానియరు, ఇట్లా ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తే ఆయన మంత్రి కూడా కాకుండా ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఒక్కసారి షేక్ అయిపోయి చంద్రబాబు మాటకు విలువ ఉంటుంది ఆంధ్రలో అని చెప్పి ఏకపక్షంగా ఆయన బనకచెర్ల ప్రతిపాదన తీసుకొచ్చాడు. బనకచెర్ల తీసుకొచ్చింది జగన్, చంద్రబాబు నాయుడు కాదు. 60 కోట్ల రూపాయలతోని వ్యాప్ కోసం వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదనను రాటిఫై చేసింది జగన్. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఆయన ప్రిపేర్ అయిన తర్వాత అది ఏ కారణంతోనో అది ఆగిపోయింది. అంటే ఇది ఫస్ట్ ఆంధ్రకు తెలంగాణకు, అంటే ఆంధ్రలో కూడా రాయలసీమకు, కోస్తాకు, తెలంగాణకు, ఇంకోటి ఉత్తరాంధ్రకు కూడా. ఎందుకంటే ఉత్తరాంధ్రకు ఏలేరు ద్వారా కూడా పోలవరం నుంచి తీసుకుపోవచ్చు. అంటే ఈ 4 ప్రాంతాలకు మనకు ఉపయోగపడే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం. దానికి కేసీఆర్ గారు కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కానీ అందరూ సుముఖంగానే ఉంటారు ఈ ప్రాజెక్టు కనుక టేకప్ చేస్తే. లేదు బనకచెర్లనే మేము ఇప్పుడున్నట్టే చేస్తామంటే తెలంగాణకు వచ్చే నష్టం ఏంటంటే ఇవి నికర జలాల వరద జలాల అనేది బచావత్ ట్రిబ్యునల్ చెప్పలేదండి. కృష్ణా ట్రిబ్యునల్లో మాత్రం బచావత్ గారు చెప్పారు ఇవి నికర జలాలు, వరద జలాలు. గోదావరిలో మాత్రం ఆ సమస్య రాలేదు, ఎందుకంటే అప్పుడు వాటర్ డిమాండ్ తక్కువ ఉంది, వాటర్ ఎక్కువ ఉంది గోదావరిలో. 1979లో బచావత్ ట్రిబ్యునల్ రిపోర్ట్ గోదావరి మీద వచ్చింది. కృష్ణాకేమో అప్పటికే నీటి కొరత ఉంది, డిమాండ్స్ ఎక్కువ ఉన్నాయి, కాబట్టి ఇక్కడ వరద నికర అనేది తేల్చలేదు. రెండవది ఏంటంటే 968 టీఎంసీలు తెలంగాణకు ప్రాజెక్ట్ వైజ్ అలొకేషన్ ఉంది, కానీ ఈ 1480 టీఎంసీలలో తెలంగాణ వాటా ఇది, ఆంధ్ర వాటా ఇది అని ఎవరు తేల్చి చెప్పలేదు ఇప్పటిదాకా. మూడవది ఏంటంటే 4 ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి. మాయి వార్దా ప్రాజెక్ట్ ఉంది, ఇప్పుడు అడ్డుపుల్లలు వేయలేదని చెప్పి వారు చెప్తున్నారు, తప్పది. లెటర్స్ ఉన్నాయి, సిడబ్ల్యూసీ దగ్గర ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి, మీ మీడియా కావాలంటే పంపిస్తాం. చంద్రబాబు నాయుడు ప్రతి ప్రాజెక్టు మీద ఇవ్వద్దని చెప్పి లెటర్ రాశాడు. ఒకటి తమ్మక్క బ్యారేజ్, రెండవది 3వ టీఎంసీ కాళేశ్వరం వార్దా ప్రాజెక్టు. ఎందుకంటే ఆదిలాబాద్ లో 2 లక్షల ఎకరాలు నీళ్లు ఇవ్వడానికి, ఆసిఫాబాద్ నిర్మల్ ప్రాంతాల్లో ఉన్న ఆయకట్టు కోసం
వార్దా ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. ఎందుకంటే తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ అనేది సాధ్యం అయితే లేదు. 148 కింద రిజర్వాయర్ ఉంటే 152లో కాల్వలు తవ్వారు 90 కిలోమీటర్లు, ఎత్తిపోసుకోవడం కష్టం అని చెప్పి 2.5 years కింద పెండింగ్ లో ఉంది ఆ ప్రాజెక్టు. లాస్ట్కి ఏంటంటే దుమ్ముగూడెం దగ్గర ఉన్న సీతారామ ప్రాజెక్టు కూడా పర్యావరణ అనుమతి రాలేదు. ఈ 4 ప్రాజెక్టులకు అనుమతి రాకుండా కింద బనకచెర్లకు ముందు అనుమతి ఇచ్చినట్టయితే ఈ రైపేరియన్ రైట్స్ అనేవి ఫస్ట్ వాళ్ళకు వస్తాయి. ప్రకాష్ గారు, మాకు వస్తాయి. ప్రకాష్ గారు, ఇక్కడ ఒక మేజర్ పాయింట్ ఉంది మీరు చెప్పిన దాంట్లోనే. తెలంగాణ ప్రాజెక్టులు అనుమతి తెచ్చుకోవడంలో ఎందుకు విఫలమవుతున్నారు తెలంగాణ పాలకులు? ఇప్పటికి కూడా రాష్ట్ర విభజన అయినాక కూడా ఏపీకి ఎలా అనుమతులు వస్తున్నాయి? ఇక్కడ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ ను ముఖ్యమంత్రిగా పెట్టింది చంద్రబాబు నాయుడు. మరి ఆయన ఇచ్చిన లెటర్లను చంద్రబాబు నాయుడు పరోక్షంగా రేవంత్ రెడ్డి బలపరచాల్సి వస్తుంది కదా. ఇక్కడ అడ్వైజర్ ను కూడా ఆయనే పెట్టుకునే ఆంధ్ర నుంచి, తర్వాత ఆయన మనిషినే ఇక్కడ ముఖ్యమంత్రిగా పెట్టే ఈయన తెలంగాణ ప్రయోజనాలు ఎందుకు కాపాడుతాడండి? ఆంధ్ర ప్రయోజనాలు కాపాడుతాడు. ఇక్కడ రియల్ ఎస్టేట్ దెబ్బతీసిండు, ఆంధ్రలో పెంచుతున్నాడు. ఇక్కడ ఇండస్ట్రీస్ దెబ్బతీసిండు, పెట్టుబడులు రాకుండా చేసిండు. హైడ్రా లాంటివి తీసుకొచ్చిండు, భూములు ఎవడు కొనకుండా చేసిండు. అంటే అలా ప్రకాష్ గారు మీరు అలా ఎలా అంటారు? అంటే తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణకు నష్టమయ్యేలా వ్యవహరిస్తున్నా అంటే అది కొంత నమ్మలేం కదా. ఆయన రాష్ట్రాన్ని ఆయన డెవలప్ చేసుకోవాలనుకుంటాడు కదా ఏ ముఖ్యమంత్రి అయినా. సర్టిఫికేట్ ఇస్తారా? నేను ఇవ్వట్లేదు. ఇన్ జనరల్ ఏ ముఖ్యమంత్రి అయినా తన రాష్ట్రాన్ని డెవలప్ చేయాలనుకుంటారు. పెట్టవచ్చు. కళ్యాణ్ గారు నీటి రంగ నిపుణులు అనొద్దు. ఇప్పుడు కళ్యాణ్ భాయ్ టిఆర్ఎస్ మద్దతు పలుకుతున్న ప్రకాష్ అని చెప్పండి. నేను ఏమంటున్నా, ఒక్కటే చెప్తున్నా, నేను రేవంత్ రెడ్డిని ఒక్క విషయంలోనే క్రిటిసైజ్ చేస్తా. ఆయన 1,00,000 కోట్ల అవినీతి చేసినా నేను మాట్లాడా. కానీ నీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితే రేవంత్ రెడ్డిని కూడా ఉపేక్షించేది లేదు. ఒకటే మాట, నాగార్జున ఎందుకు తీసుకోవట్లేదు అంటే రేవంత్ రెడ్డి November 30 ఓట్ల నాడు కదా నాగార్జున సార్ ఆంధ్ర వాళ్ళ చేతిలో పోయింది. విభజన చట్టం ప్రకారం ఎవరి చేతిలో ఉండాలి ఆ ప్రాజెక్టు? రైట్. దయాకర్ గారిని అడుగుదాం. అదే క్వశ్చన్ దయాకర్ గారిని అడుగుతాను. దయాకర్ గారు, కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకే రకమైన వాదన వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ కూడా అదే పాయింట్ లో ఉంది. మీరు చెప్పిన ప్రతిపాదనలు కూడా కొన్ని కరెక్టే అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేస్తే 2 రాష్ట్రాలకు ప్రయోజనం, 2 రాష్ట్రాలకు లాభం? అంటే మీరు చెప్పిన ఆల్టర్నేట్ ప్రాజెక్టులు కాకుండా బనకచెర్ల విషయంలో ఏం చేయాలంటారు ఇప్పుడు? అంటే ఇప్పుడు అపెక్స్ కమిటీ మీటింగ్ కు రేవంత్ రెడ్డి గారు పోయేటప్పుడు కొద్దిగా ప్రిపేర్ చేసి పంపాలి. ఎందుకంటే అక్కడ వేరే వాళ్ళు మాట్లాడడానికి ఉండదు. ఓన్లీ 2 చీఫ్ మినిస్టర్స్ మాట్లాడాలి. ఎందుకంటే వారికి అంటే అవగాహన లేని దానికి నేను తప్పు పట్టాను. ఎందుకంటే అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడు అంటే బేసిక్స్ కూడా పాపం నిన్న ఆయన మాట్లాడేటప్పుడు మాట ఇంద్రావతి తర్వాత పెన్నా నది కలుస్తుందా అని అడిగాడు. దేవాదిల గోదావరిలో ఉందా అని అడిగాడు. నాలెడ్జ్ ను బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. అపెక్స్ కమిటీలో చంద్రబాబు నాయుడుతో సమానంగా తను మాట్లాడగలగాలి. అంటే నేను నెగటివ్ గా చెప్పట్లేదు. కొంచెం ఆయన దీని విషయంలో ప్రిపేర్ అయ్యి, రెండవది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రకాశం బ్యారేజ్, నాగార్జున సాగర్, శ్రీశైలం దాన్ని ఒప్పించాలి. ఒకవేళ వాళ్ళు కనుక బొల్లేపల్లి రిజర్వాయర్ స్టోరేజ్ కోసం కట్టుకుంటామంటే మనకేం అభ్యంతరం లేదు. పోలవరం నుంచి ఇప్పుడు నీళ్లు వస్తున్నాయి. విఠల్ గారు అన్నట్టుగా ఒక సమస్య ఉన్నది. ఇంద్రావతిలో ఛత్తీస్గఢ్ వాటర్ నీళ్లను ఇదివరకు నదుల అనుసంధానానికి ఇవ్వడానికి అప్పటి గవర్నమెంట్ ఒప్పుకుంది. కానీ తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమన్నదంటే కాళేశ్వరంలో మనం 139 మెగావాట్ లిఫ్టులు పెట్టిన తర్వాత వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే మనం కూడా ఇంత పెద్ద లిఫ్టులు పెట్టి కరువు ప్రాంతాలు ఏవైతే ఛత్తీస్గఢ్ లో ఉన్నాయో అక్కడికి మళ్లించుకోవచ్చు కదా, మనం ఎందుకు వదలాలి మన షేర్ అని చెప్పేసి వాళ్ళు రివర్స్ అయ్యి NWDAకి లెటర్ ఇచ్చారు, మేము ఇయ్యం నీళ్ళను అని చెప్పి. ఇప్పుడు వాళ్ళు కనుక ఇవ్వకపోయినట్టయితే గోదావరిలో ఫ్లో తగ్గుతుంది. ప్రాణహిత ద్వారా వచ్చిన నీళ్లను మేడిగడ్డ కనుక అది బ్యారేజ్ కంప్లీట్ అయితే దాన్ని మళ్ళీ పునరుద్ధరించినట్టయితే అక్కడి నుంచి కూడా నీళ్లు రావు గోదావరిలకు. ఇంద్రావతి నుంచి రావు, ప్రాణహిత నుంచి కూడా తక్కువ వస్తాయి. మరి అటువంటిప్పుడు ఇక శబరి నీళ్లు కూడా సీలేరు దగ్గర జల విద్యుత్ కేంద్రం ఉంది కాబట్టి కొద్దిగా రెగ్యులేటెడ్ రిలీజెస్ ఉన్నాయి. కానీ వీటి రెండింటికంటే పెద్ద నది ఏం కాదు శబరి. వీటితో కంపేర్ చేసినప్పుడు చాలా చిన్న నది. కాబట్టి క్లౌడ్ బర్స్ట్ అయినప్పుడు తప్ప గోదావరిలో రాబోయే రోజుల్లో వరద వచ్చే అవకాశం ఉండదు. తెలంగాణ 968 టీఎంసీలలో ఇప్పుడు దాదాపు ఒక 600 టీఎంసీలు వాడుకోవడానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. అయితే మిగిలిన ప్రాజెక్టులు కూడా పూర్తి చేయడానికి ఎన్ఓసి ఇవ్వాలి. నంబర్ 2 ఏంటంటే పోలవరం నుంచి 45 టీఎంసీలు కృష్ణా వాటర్ ని పై నాగార్జున సార్ పైన వాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ పర్మిట్ చేయాలి. అంటే ఇప్పుడు పోలవరం నుంచి ఎప్పుడైతే లింక్ చేస్తామో ప్రకాశం బ్యారేజ్ కి బచావ్ ట్రిబ్యునల్ ప్రకారంగా 45 టీఎంసీలు తెలంగాణకి ఇవ్వాలి, 35 టీఎంసీలు మహారాష్ట్ర అండ్ కర్ణాటకకి ఇవ్వాలి. అందులో కర్ణాటక 21 పోతాయి,
14 టీఎంసీలేమో అక్కడ మహారాష్ట్ర పోతాయి. అంటే ఇవన్నీ ఈ అడ్డిల్స్ అన్ని పోతే వాళ్ళు పోలవరం నుంచి నీళ్ళని తీసుకుపోవడానికి మనం అడ్డుపడం. కాకపోతే ఒక రిక్వెస్ట్ ఏం చేస్తామంటే అది మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తాం, మీరు 2 రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేయమని చెప్పండి. ఎందుకంటే వాళ్ళు ఒక్కరే తీసుకుపోవడం అనేది కరెక్ట్ కాదు, ఇద్దరికి ఉపయోగపడే విధంగా ఖర్చు తక్కువ అవుతుంది. ఇంకోటి అవసరమైతే కావేరీ అనుసంధానం కూడా చేయొచ్చు అనేది మనం చెప్పాలి. మనకు హక్కులు పోతే తప్ప నీళ్లు పోవండి, హక్కులు పోతే మనకు నీళ్లు పోవు. నీళ్లు ఫ్యూచర్ లో మనం కొట్లాడుకోవాల్సి వస్తుంది. ఈ జలజగడాలకు శాశ్వతమైన ఫుల్ స్టాప్ పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు కొంచెం సమయం పాటించాలి. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రయోజనాల కోసం పట్టుబట్టాలి. ఇప్పుడు ఈ 3 పాయింట్లు నేను చెప్పేది, ఒకటి రైపేరియన్ రైట్స్, రెండవది వార్దా దగ్గర నుంచి సీతమ్మ సాగర్ దాకా మనకు పర్మిషన్స్, మూడవది ఏంటంటే తెలంగాణ ప్రయోజనాలకు అనుకూలంగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేస్తే ఇద్దరికి లాభం అనేది. రైట్. గోపాలబాబు గారు కూడా అట్లే అనుకుంటే ఇప్పుడు జగన్ మొదలుపెట్టిన బనకచర్లను ఎందుకు కొనసాగిస్తాడు? ఇప్పుడు జగన్ అది చంద్రబాబుది కాదు ఆ ప్రతిపాదన. 60 కోట్ల రూపాయలు 60,000 కోట్లతోని బనకచెర్ల కట్టాలనేది ఇప్పుడు మీరు ఇచ్చిందంటేనే కదా మాకేం సంబంధం అని చెప్పి మీ వాడు వాకౌట్ చేసిపోయింది. మీరు జగన్ అప్పుడు ఎవరు దాన్ని కట్టుకొని ఇచ్చింది మీరే కదా, అప్పుడు ఎందుకు కొట్లాడలేదు? అప్పుడు మీరైతే టీఆర్ఎస్ లోనే ఉన్నారు కదా. ఇప్పుడు నేను చెప్పిన ప్రతిపాదన వచ్చిన తర్వాత అక్కడ చంద్రబాబు ఇది చెప్పవే, జగన్ బనకచెర్ల ప్రతిపాదన చేసినప్పుడు మీరు టీఆర్ఎస్ లోనే ఉన్నారు, కేసీఆర్ దాన్ని చేసిండు. మరి ఎందుకు ఆ రోజు ఆయనకు జగన్ కట్టుకోవడానికి అవకాశం ఇచ్చిండ్రు? మరి ఈ రోజు మళ్ళా కాంగ్రెస్ మీద రేవంత్ రెడ్డి గారి మీద అంటున్నారు, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ఎందుకు ముందు పోలేదు దయాకర్? అది ఇప్పుడు ఎక్కడున్న గొంగలు అక్కడే ఉండడానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ సహకరించలేదు కాబట్టే. అది ఎట్టి పరిస్థితుల్లో అంటే రేవంత్ రెడ్డి గారు సహకరిస్తారని నమ్మకంతో చంద్రబాబు ఓపెన్ చేశాడా, దానికి శంకుస్థాపన చేశారా మీరు అనేది? లేదండి, ఇప్పుడు అది ఆ ప్రాజెక్ట్ అనేది వాళ్ళకి అవసరం, దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదు. కానీ మనం 2 కోరికలు ఏమంటున్నాం అంటే, ముందు రైపేరియన్ రైట్స్ మనకి ఇచ్చిన తర్వాత ఆ నీళ్ళని తీసుకోమంటున్నాం. రెండవది అట్లా తీసుకపోతే బాగా ఖర్చుతో కూడుకున్నది, ఇట్లా తీసుకపోతే తెలంగాణకు కూడా ప్రయోజనకరంగా ఉంటది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాండి మీకు. ఒకవేళ నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం ద్వారా తీసుకపోతే ఇప్పుడు ఇన్ని లిఫ్ట్లు అక్కర్లేకుండా కృష్ణా వాటర్ డైవర్ట్ చేసుకొని గోదావరి వాటర్ ను కూడా మనం నాగార్జునసాగర్ శ్రీశైలం ద్వారా తెలంగాణ ఆయకట్టుకు ఉపయోగించుకోగలుగుతాం. అంటే 2 ప్రభుత్వాల మధ్య ఒక సమన్వయం ఉంటే పోతిరెడ్డిపాడు మీద ఒత్తిడి తగ్గుద్ది అనేది. కృష్ణా వాటర్ డైవర్ట్ చేసుకోకుండా వాళ్ళు గోదావరి తీసుకుపోతాం అంటున్నారు కాబట్టి పోతిరెడ్డిపాడు మీద ఒత్తిడి తగ్గుతుంది కదా మనకు. ఆ మేరకు మనకు ప్రయోజనం. నాగార్జునసాగర్ ద్వారా వాళ్ళకి నెల్లూరు దాకా నీళ్లు పోతాయి, బనకచెర్లకు కూడా నీళ్లు పోయి రాయలసీమ ప్రాజెక్టులన్నిటికీ నీళ్లు పోతాయి. కాబట్టి బహుళ ప్రయోజనార్థక ప్రతిపాదన అది. దాన్ని జగన్ ఎందుకు ఒప్పుకోలేదంటే అప్పుడు చంద్రబాబు నాయుడు మాట అన్నాడు, ఈయన మొత్తం తాకట్టు పెడుతున్నాడు, ఆంధ్రం తీసుకుపోయి కేసీఆర్ కు ప్రగతి భవన్ లో దావతులు తీసుకొని ఇట్లా చేస్తున్నాడు అనేసరికి జగన్ ప్రకాష్ గారు ఇప్పుడు కూడా మీరు అదే అంటున్నారు కదా, హరీష్ రావు గారు మొదలు పెట్టింది అది. రేవంత్ తాకట్టు పెడుతున్నాడు చంద్రబాబుకి, ఆయన శిష్యుడే ముఖ్యమంత్రి ఉన్నాడు అందుకే కడుతున్నారు, ఇది రాజకీయ విమర్శ కదా ఇది. లేదు, నిన్న రేవంత్ సమక్షంలోనే అన్ని పార్టీలు కూడా ఒక స్టాండ్ తీసుకున్నాయి. దాని విషయంలో నాకు ఎటువంటి డౌట్ లేదు. నేను ఎమోషనల్ అయింది ఎందుకంటే అంత మంచి మీటింగ్ జరిగిన తర్వాత మళ్ళీ పాత పాటే పాడి వీళ్ళను, అంటే ఆ రోజు ఏదైతే బేసిన్లు లేవు బేసిజాలు లేవు అన్నది వాస్తవం. ఎందుకు మాట ఆయన కొద్దిగా ఎక్కువ మాట్లాడతాడు. కాళేశ్వరానికి నేనే మెదడును రంగరించి అలాంటి మాటలతోని సమస్యలు తీసుకొస్తాడు కేసీఆర్, తనకు తాను సమస్యలు తీసుకొచ్చుకుంటాడు. నేను అన్నది ఏంటంటే 2 రకాలుగా ప్రయోజనాల గురించి మనం ఆలోచిద్దాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరికి కూడా హ్యాపీగా ఉంటది ఏంటంటే 2 ప్రాంతాలకు సంబంధించి ప్రయోజనాలు ఉండే విధంగా పోలవరం వరద జలాలను కనుక మలుపుకున్నట్టయితే బాగుంటది అనేది మా ఉద్దేశం. ఎట్లాగో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అపెక్స్ కమిటీలో మాకు ముందు అనుమతులు ఇచ్చిన తర్వాత మీరు బనకచెర్లకు ఇవ్వండి అంటే ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు అది పెద్ద కష్టమైనది ఏం కాదు. ఎందుకంటే ఇక్కడ హైడ్రాలజీ క్లియరెన్సెస్ ఇవ్వడం అనేది 960 టీఎంసీల వాటా ఉన్నప్పుడు అది జలశక్తి శాఖకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇద్దరు సమన్వయంతో ఒక్కసారన్నా మాట్లాడక ముఖ్యమంత్రి అయిన తర్వాత నీళ్ల గురించి. ఇప్పుడు కనీసం దయాకర్ మీరు ఒత్తిడి తేండి, మీరిద్దరు ఒక సమావేశం పెట్టుకోండి, ఈ 2 ప్రాంతాల సమస్యలు రిజాల్వ్ అవుతాయి అని చెప్పండి మీరు. ఎందుకంటే ఆదిత్యనాథ్ దాస్ గారికి 2 ప్రాంతాల మీద అవగాహన ఉంది. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇరిగేషన్ సెక్రటరీగా పనిచేశాడు. మీరు అన్నట్టుగా ఎవరం ఎక్స్పర్ట్స్ కాము, కానీ అధ్యయనం చేయడం వల్ల కొంత నాలెడ్జ్ సంపాదించుకుంటున్నాం. అట్లనే ఆదిత్యనాథ్ దాస్ గారు తర్వాత అటు నుంచి ఇంజనీర్స్ పిలిచి ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం పెట్టుకుంటే తప్పేమున్నది? ఇద్దరు కలిసి 2 ప్రాంతాలకు ప్రయోజనం ఉండే విధంగా